Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే వెల్కమ్ టు యూనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. క్రైస్తవ విశ్వాసులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే లెంట్ డే ప్రారంభం కావడంతో ఆసియం చర్చ్ ఆవరణలో జరిగిన ప్రార్థనలు. తోటివారి పట్ల ప్రేమ, కరుణ, దయ హృదయంతో కలిగి ఉండటమే క్రైస్తవ మార్గమని సూచించిన క్రైస్తవ మత బోధకులు. చుక్కా రామయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో ప్రతిభ కనబర్చిన త్రివేణి స్కూల్ విద్యార్థులు. అన్ని రకాల పోటీతత్వ పరీక్షలలో తమ విద్యార్థులు బహుమతులు గెలుపొందడం సంతోషంగా ఉందన్న కరెస్పాండెంట్ నిమ్మగడ్డ శివశంకర్. క్రైస్తవ సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే 40 రోజుల ఉపవాస దీక్షలు బుధవారం విభూది బుధవారంతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గుడివాడ ఏలూరు రోడ్లోని మౌంట్ కార్నెల్ మాతా చర్చ్ లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పెద్ద ఎత్తున క్రైస్తవ సోదరులు పాల్గొని ప్రార్థనలు నిర్వహించాయి. 40 రోజుల పవిత్ర ఉపవాస దీక్షలు ప్రారంభించారు. క్రైస్తవ సోదరులు 40 రోజుల పాటు ఉపవాసం ఉంటూ సేవా కార్యక్రమాల నిర్వహణతో పాటు ప్రతిరోజు ప్రార్థనలు నిర్వహించాలని ఆసియం చర్చ్ ఫాదర్ గుజ్జుల మైకేల్ సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఫాదర్ శ్రీకాంత్, ఆసియం సిస్టర్లు మరియు పెద్ద ఎత్తున క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. జవదాలు మీకు ఇస్తారు. జవదాలతో పాటు Amen.
మీ అందరూ కూడా ఈ యొక్క దీక్ష ద్వారా మంచి బిడ్డలుగా దేవుని బిడ్డలుగా ఉండాలని ఈ యొక్క తపన ఆ ప్రార్థన. కాబట్టి ఈ 40 రోజుల ద్వారా ఈ దీక్ష ద్వారా మీకు చెప్తున్న జీవించడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి దేవుడు మేము దీవించి కలిసి కాపాడరు కాక ఈ యొక్క నియమాలు ఈ యొక్క అన్ని కూడా రక్తముతో నన్ను కడుగుమా, పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు తపస్సు కాలాన్ని ప్రారంభిస్తున్నా. మన సాంప్రదాయం తపస్సు కాలంలో కథోలిక బిడ్డలందరూ కూడాను దీక్ష స్వీకరిస్తారు. ఇది ఒక వ్రతం. వ్రతానికి ఒక నియమం ఉంటుంది. ఆ నియమాలను మీరు తప్పక పాటించాలి. ఈ వ్రతము ఫలవంతము కావాలి అంటే మనము చేసే దీక్ష మనకు దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఉండాలి. ఈ దీక్ష సామాన్య విషయం కాదు. మన నుంచి చాలా త్యాగాలు కోరుకుంటుంది. నువ్వు చాలా విడిచిపెట్టాలి, వదిలిపెట్టాలి. కాబట్టి పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి. మనము ఈ దీక్షను కనుక సక్రమంగా పాటిస్తే దేవునికి వరాలు మనకు ఉంటాయి. మనకి మనముగా వచ్చాము, ఎవరో మనకు బలవంతం చేయలేదు దీక్ష స్వీకరించమని. కాబట్టి మీరందరూ కూడా దేవుని మీద ప్రేమ చేత మీ యొక్క జీవితాలను పవిత్ర పరిశుద్ధపరచుకోవడానికి మీరు ఈ వ్రతాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. పూర్వకాలంలో కూడాను భక్తులు అనేక మంది ఇలాంటి వ్రతాలు స్వీకరించి దేవుని ద్వారా అనేకమైన మేలు పొంది ఉన్నారు. కాబట్టి మీరు ఈ యొక్క వ్రతమును స్వీకరించిన తరువాత మీ యొక్క నియమాలను చట్టాలను తూచా తప్పకుండా పాటించాలి. ప్రార్థన చేయాలి, ఉపవాసాలు ఉండాలి, దాన ధర్మాలు చేయాలి, అందరినీ ప్రేమించాలి, మంచిగా మాటలు ఉండాలి. మీ బ్రతుకులో ఎటువంటి లోటు కానీ లోపము కానీ ఉండకూడదు. మీ వస్త్రాలు ఏ విధంగా తెల్లగా ఉన్నాయో మీ యొక్క హృదయాలు కూడా అంతే తెల్లగా ఉన్నాయి. ఈ వస్త్రం యొక్క సూచన ఏమిటంటే మనము కూడా పరిశుద్ధులుగా పవిత్రులుగా మారాలి అన్న దానికి ఈ యొక్క తెలుపు వస్త్రాలను మనం ధరించాం. కాబట్టి దీనిని మనం మధ్యలో ఉంచుకొని పాపాలను విడిచిపెట్టి పవిత్ర జీవితాన్ని జీవించాలని ప్రయాసపడాలి. అందుకు మన శక్తి చాలదు, దేవుని శక్తి కావాలి, దేవుని బలము కావాలి అంటే మనం నిత్యం ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థన చేయండి. ఇంకా ముఖ్యమైనది ఇదిగో దేవుని వాక్యాన్ని చదవాలి. ప్రతిరోజు కూడా ప్రతి వ్యక్తి కూడా వేద గ్రంథం నుంచి కొన్ని దేవుని వాక్యాలు చదివి ధ్యానం చేసి దేవుడు మనకు చెప్పిన మాట ప్రకారము నిజ జీవితంలో మనం జీవించడానికి మనం ప్రయత్నించేద్దాం. కాబట్టి ఈ రోజున మీరు చాలా సంతోషం, ఆనందంగా ఉంది. నేను ఇంతమందిని ఊహించలేదు. ఇది మన విశాఖకు దేవుడిచ్చిన గొప్ప వరం ఫలం. కాబట్టి మీ యొక్క భక్తి, మీ యొక్క ప్రార్థన, మీ చేసే ఈ నియమాలు, ఈ భక్తి కృత్యాలన్నీ కూడా చుక్కా రామయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయన సతీమణి చుక్కా లక్ష్మీబాయమ్మ పేరు మీదుగా ప్రతి సంవత్సరం నిర్వహించేవారు. ఐఐటి ఫౌండేషన్ ప్రతిభా పోటీలలో స్టేట్ లెవెల్లో త్రివేణి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు 3వ, 9వ ర్యాంకు మరియు 10వ ర్యాంకులు సాధించడం తమకెంతో గర్వకారణంగా ఉందని స్కూల్ కరస్పాండెంట్ నిమ్మగడ్డ శివశంకర్ తెలిపారు.
స్కూల్ ఆవరణలో సిఎల్బి సైన్స్ టాలెంట్ సర్చ్ ఎగ్జామినేషన్ పోటీలలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులను ఆయన అభినందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చుక్కా రామయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే పోటీలలో తమ స్కూల్ విద్యార్థులు పాల్గొని మంచి ప్రదర్శన కనబరిచిన బహుమతులు గెలుపొందడం ఎంతో గర్వకారణంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు మట్ట యుగంధర్ శాస్త్రి మరియు విద్యార్థులు పాల్గొన్నారు. గుడివాడ త్రివేణి స్కూల్లో స్పేస్ సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎకడమిక్ ఎక్సలెన్స్ ఇన్ స్కూల్స్ అనేటువంటి ఒక బ్రెయిన్ చైల్డ్ చుక్కా రామయ్య గారి బ్రెయిన్ చైల్డ్ అది. ఐఐటి ఫౌండేషన్ కోసం 6th నుంచి 10th వరకు పెట్టినటువంటి ఆ ఫౌండేషన్ కోర్సులో మా విద్యార్థులందరూ కూడా 6th నుంచి 10th వరకు చక్కటి ఒక కరికులం వాళ్ళు చుక్కా రామయ్య గారి ఆధ్వర్యంలో ఆ సిలబస్ అంతా కూడా మాకు ఇవ్వడం జరుగుతుంది. అది ప్రతి సంవత్సరం కూడా 6th నుంచి 10th వరకు వాళ్ళకి ఫౌండేషన్ కోర్స్ అంటే యాక్చువల్గా ఇదేంటో వీళ్ళకి అవసరమా అది ఇది అనేటువంటి ఒక అపోహ ఉంది దీనిలో. యాక్చువల్గా చుక్కా రామయ్య గారి ఫౌండేషన్ కోర్స్ అంటే ఇది ఫ్యూచర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విషయం. యాక్చువల్గా ఇది 6th నుంచి 10th వరకు ఏ విద్యార్థి అయితే ఆ ఫౌండేషన్ కోర్సులో చదువుకుంటాడో వాళ్ళకి ఇప్పుడు తెలియదు, అది పేరెంట్కి తెలియదు, పిల్లలకు కూడా తెలియదు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇంటర్మీడియట్లో ఉండేటువంటి జేఈఈ మెయిన్స్ అనేటువంటి ఒక కోర్సు ఒకటి ఉంటుంది. దాంట్లో మనం అడ్వాన్స్డ్ ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అవుతాం. ఆ అడ్వాన్స్డ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ ఫౌండేషన్ కోర్సులో ఏ విద్యార్థులు అయితే ఇక్కడ ట్రైనింగ్ అవుతారో ఆ ట్రైనింగ్ అయినటువంటి విద్యార్థులందరూ కూడా ఏ కాలేజీలో చేరితే ఆ కాలేజీలో టాప్ 100లో ఉన్నటువంటి దాంట్లో మా పిల్లలు ఉంటారనేటువంటిది మనం ఒక పేపర్ మీద రాసి సైన్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆ కోర్సు అంత మంచి కోర్సు. మనం వాళ్ళకి ఇప్పుడే మనం అక్కడ ఉన్నటువంటి దీన్ని దృష్టిలో పెట్టుకుని చుక్కా రామయ్య గారు ప్రతి సంవత్సరం కూడా ఆ సిలబస్ని R&D చేసి రీసెర్చ్ డెవలప్ చేసి ఎవ్రీ ఇయర్ కూడా బుక్స్లో ఎప్పటికప్పుడు కొత్తగా ఎలా తయారు చేయాలి, ఎలా క్వశ్చనీర్స్ని ఎలా డెవలప్ చేయాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ కోర్సుని పెట్టడం జరిగింది. ఈ కోర్సు యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం కూడా ఒక ఆర్డినరీగా ఉండేటువంటి పిల్లలు కూడా ఎకనామికల్గా చాలా తక్కువ దీనిలో ఉండేటువంటి పిల్లలు కూడా ఈ ఎడ్యుకేషన్ నేర్చుకోవాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఎప్పుడో ఒక 15-20 సంవత్సరాల క్రితం మా స్కూల్ని అడాప్ట్ చేసుకుని ఆ సిలబస్ మా దగ్గర ఇచ్చేయడం జరిగింది. మొన్న మధ్య రీసెంట్గా రామయ్య గారి భార్య చుక్కా లక్ష్మీబాయమ్మ గారు చనిపోవడం జరిగింది. ఆవిడ జ్ఞాపకార్థం ఈ చుక్కా లక్ష్మీబాయమ్మ సిఎల్బి అనేటువంటి ఒక మ్యాథ్స్, సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే స్టేట్ లెవెల్లో ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి 2 స్టేట్లో ఒక్కొక్క క్లాస్కి నాకు తెలిసి సుమారుగా 4 నుంచి 5,000 మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఆ ఎగ్జామ్లో మా పిల్లలకి పాపకి 3rd ర్యాంక్ వచ్చింది. అలాగే ఆ అమ్మాయికి ఏమో సిరివందన, ఫస్ట్ ప్లేస్ ఏమో అస్మిక స్టేట్ 3rd ర్యాంక్ వచ్చింది. అలాగే సిరివందనకేమో 9th క్లాస్ స్టేట్ 8th ర్యాంక్ వచ్చింది. అలాగే మనీష్ శ్రీనివాస్కి ఏమో 9th ర్యాంక్ వచ్చింది. వీళ్ళ ముగ్గురు కూడా స్టేట్ లెవెల్లో అంటే చాలా కష్టమైనటువంటి విషయం. మామూలుగా ఏదో ఊరికి ఆర్డినరీగా రాసేటువంటి ఇది కాదు అది. కాబట్టి ఇంతమంది కాంపిటీషన్లో వాళ్ళకి 3rd, 8th, 9th ర్యాంక్ రావటం అంటే అందులో చుక్కా రామయ్య గారి ఎగ్జామ్ అంటే ఒక స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది. అది ఎంత స్టాండర్డ్ అంటే వాళ్ళు ప్రత్యేకంగా దాని మీద మనం ప్రిపేర్ అయితే తప్ప ఆర్డినరీగా వచ్చేటువంటి అంశం కాదు. కాబట్టి పిల్లలందరినీ కూడా తయారు చేసినటువంటి మా టీచర్లందరికీ కూడా ముందు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే పిల్లలందరికీ కూడా మంచి ర్యాంక్ సాధించినందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మా పిల్లలు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా ఎడ్యుకేషన్తో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్, కల్చరల్ యాక్టివిటీస్, ఏ ఎగ్జామ్, ఏ కాంపిటీషన్స్ అయినా గుడివాడలో పెట్టేటువంటి స్పోర్ట్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కల్చరల్ అవ్వచ్చు, అన్నిట్లో కూడా మా పిల్లలు పాల్గొనడం, దాంట్లో మంచి ప్రైజులు సాధించడం ఇది ఆనవాయితీ అయింది. కాబట్టి త్రివేణి స్కూల్కి సంబంధించినటువంటి పిల్లలందరికీ కూడా, ఈ ముగ్గురు పిల్లలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. శుభోదయం. మా త్రివేణి స్కూల్లో డైరెక్టర్ గారు చుక్కా రామయ్య గారి ఐఐటి ఫౌండేషన్ కోర్స్ అనేది చాలా సంవత్సరం నుంచి అక్కడ నడపబడుతుంది. అయితే ఆ ఐఐటి కోర్స్ అనక సార్ గారు చెప్పినట్టుగా అది క్యుములేటివ్ కోర్స్, అంటే అడ్వాన్స్డ్ కోర్స్. అది ఇప్పుడున్న తరగతులకి అనుగుణంగా విద్యార్థులు అకాడమిక్తో పాటు ఐఐటి ప్రోగ్రామ్ కూడా ఎడిషన్గా నేర్చుకుంటూ అది ఐఐటి సిలబస్ అనేది ఇంటర్మీడియట్లో రేపు ఐఐటి ఎగ్జామినేషన్స్లో జేఈఈ మెయిన్స్ కానివ్వండి దాంట్లో ఇది బాగా ఉపయోగపడుతుంది. అందువలన ఆ ఆధ్వర్యంలో స్పేస్ అకాడమీ చుక్కా రామయ్య గారిది నడపబడటం, అందులో విద్యార్థులు మా వాళ్ళు పార్టిసిపెంట్స్గా ఉండటం, ప్రతి ఏడు ఇందులో చుక్కా రామయ్య గారి మిసెస్ చుక్కా లక్ష్మీబాయమ్మ గారు
అక్కడ సిఎల్పి ఎగ్జామినేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ సిఎల్పి ఎగ్జామినేషన్లో ప్రతి ఏడు మా చిన్నారులు స్టేట్ లెవెల్లో ర్యాంకర్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్స్ ప్రతి ఏడు పాలు పంచుకోవడం, ప్రైజులు ఆనవాయితీగా గెలుచుకోవడం. ఎందుకంటే సార్ గారు చెప్పినట్టుగా దిస్ ఈజ్ ది స్టాండర్డ్ వాల్యూస్తో కూడుకున్న ఎగ్జామినేషన్ ఇది. అందులో ఈ ఏడు గర్వించదగ్గ విషయం ఏంటంటే మా చిన్నారులు అస్మిక స్టేట్ థర్డ్ ర్యాంక్, నెక్స్ట్ శ్రీవదన స్టేట్ 8th ర్యాంక్, నెక్స్ట్ మనీష్ స్టేట్ 9th ర్యాంక్. ఈ ముగ్గురు ప్రైజులు తెచ్చుకోవడం అనేది మేము గర్వించదగ్గ విషయం. తదనుగుణంగా అందులో ఈ ఐఐటి స్పేస్ అకాడమీలో ఐఎమ్ వన్ ఆఫ్ ది మెంబర్ మ్యాథ్స్లో ఉండడం నేను చాలా విషయం గర్వించదగ్గ విషయం. తర్వాత నా చిన్నారులు అందులో గెలుచుకోవడం అనేది నాది కానివ్వండి, నెక్స్ట్ ఉపాధ్యాయ బృందం కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, ఈరోజు కన్నుల పండుగగా ఆనందించదగిన విషయం ఇది. మేమందరం చాలా గర్వపడుతున్నాం. తర్వాత చిన్నారులను కూడా మేము అభినందిస్తున్నాం. కాబట్టి ప్రతి ఏడు దిస్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది త్రివేణి యొక్క మోటో. ప్రతి ఏడు ఈ ఒక్క ప్రైజ్ ప్రతి ఏడు గెలుచుకోవడం అనేది జరుగుతుంది. Good morning to everyone. My name is Sirvadna. I am studying 9th class I section in Triveni School. I participated in CLB examination conducted by Chukka Ramaya. I got a state 8th rank in that. So I very thankful to director sir to Sivasankar sir and all the teachers to support us and understanding us. Thank you. Good morning everybody. I am very glad to inform you that I am J. Manish Srinivas, studying 10th class in Triveni Public School in Gudivada. I have participated in secured state 9th rank in conducted 15th CLB exam, science talent exam. I am thankful to our principal sir and faculty for encouraging students to participate in such talent recognition exams. And I want to express my sincere gratitude to my teachers who have guided me with patience and giving task to reach my heights. And once again I am thankful to our principal sir, Sivasankar sir, and my family, teachers and friends who have always believed in me and supporting for me. Thank you. Good morning to everyone. I am Asmika from 8th section. I am studying in Triveni Public School. I am participated in CLB examination that conducted Chukka Ramaya, and I got state 3rd rank with 264 marks out of 300. I am very thankful to Director Sivasankar sir and who supported and encouraged us. Thank you. గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలంలో సమస్యను పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆసిపి రెడ్డి డిమాండ్ చేశారు. గుడివాడ సిపిఎం కార్యాలయంలో ఆసిపి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నందివాడ మండలంలోని తమిళస తదితర గ్రామాలకు సరఫరా చేస్తున్న త్రాగునీరు తాగడానికి కాదు కదా, కనీసం చేతులు శుభ్రం చేసుకునేందుకు కూడా పనికిరాని నందివాడ మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో గ్రామస్తులతో కలిసి ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించడం జరిగింది. 50 కిలోమీటర్ల లోపు కృష్ణానది ఉన్న గుడివాడ కళాకారులకి అభివృద్ధి అయిన అనేక రంగాల్లో గుడివాడకి మంచి పేరు ప్రతిష్టలు ఉన్న గుడివాడ మా నియోజకవర్గంలో మంచినీటి సమస్య చాలా జటిలంగా ఉంది. ఈ సమస్య సుమారు 20 ఏళ్ళ నుంచి నందివాడ మండలంలో మొత్తం చేపల చెరువులు అయిపోయినాయి, నీళ్లు కలుషితం అయిపోయినాయి. మేము దానికి పరిష్కారంగా ఒక 100 ఎకరాల ట్యాంకుని నిర్మించి నందివాడ మండలంలో ప్రతి గ్రామానికి మంచినీళ్ళు ఇస్తామని గత 20 ఏళ్ళ నుంచి అధికారంలోకి వచ్చిన వాళ్ళు చాలా సందర్భాల్లో చెప్పున్నారు. గతంలో పిన్నమనేని వెంకటేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు మోటూరు గ్రామం దగ్గర 100 ఎకరాలు మేము ల్యాండ్ ఎక్వేషన్ చేసి మంచినీళ్ళ చెరువు నింపి నందివాడ మండలంలో అన్ని గ్రామాలకి మంచినీళ్ళ సప్లై చేస్తామని ఆ రోజు వాగ్దానం చేశారు. కానీ ఆచరణకు వచ్చేటప్పటికి అది ఆ స్కీము మూలపడిపోయింది. కానీ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కూడా మేము ఈ మంచినీళ్ళ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి వాళ్ళు మన
జొన్నపాడు దగ్గర 100 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నామని 5 సంవత్సరాలు కాలయాపన చేశారు. కానీ ఆ స్కీమ్ కూడా మూలన పడిపోయినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం వచ్చిన ప్రభుత్వం మాత్రం అసలు 100 ఎకరాలు చెరువు కాదు, మేము కృష్ణానది నుంచే కృష్ణా జిల్లాలో ఉన్న ప్రతి గ్రామానికి మంచినీళ్ళు సప్లై చేస్తాము, దానికి కావాల్సిన ప్రణాళిక రూపొందిస్తున్నాను అని పంచాయతీరాజ్ మంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కృష్ణానది నుంచే మొత్తం అన్ని గ్రామాలకు నీళ్లు సప్లై చేస్తానని చెప్పే పరిస్థితి ఉంది. ఈరోజు ఈ వాటర్ చూస్తే నందివాడ మండలంలో ఏ గ్రామానికి వెళ్ళినా చేయికి కడుక్కుంటా కూడా పనికిరాని నీళ్లు ఆ కాలువలో నిన్న నేను నందివాడ వరకు వెళ్తే కాలువలోనే నీళ్లు అలా ఉన్నాయి. ఇక గ్రామాల్లో కూడా నీళ్లు పచ్చగా ఈ బాగా బంకగా నీళ్లు దారుణంగా ఉన్న పరిస్థితి ఉంది. పశువులు తాగడానికి కానీ చేతులు కడుక్కుంటానికి కానీ పనికిరాని నీళ్ళ పద్ధతిలో ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం నందివాడ మండలంలో మంచినీళ్ళ సమస్యను పరిష్కరించాలని మేము సిపిఎం పార్టీగా చెబుతా ఉన్నాం. గతంలో కూడా నందివాడ మండలంలో చేపల చెరువులు పోరాటాలు అవి నిర్వహించినప్పుడు కూడా ఇది మొత్తం నీళ్లు అందించకపోతే రాబోయే రోజుల్లో ఎడారిగా మారే పరిస్థితి ఉంటుంది. ఆ నీళ్లతో మొక్కలు కూడా బతకని పరిస్థితి కూడా ఇప్పుడున్న నీళ్లతో ఉంది. కాబట్టి కుదరవల్లి కానీ ఆ గ్రామాలన్నింటిలో ఈ సమస్య ఉంది. కాబట్టి మొత్తం నందివాడ మండలంలో ఉన్న గ్రామాలన్నిటికీ ఎక్కడన్నా మీరు ట్యాంకు నిర్మించి ఆ ట్యాంకు ద్వారా మంచినీళ్ళు సప్లై చేయాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లా చేయని పక్షం ఈరోజు మనం చూసుకుంటే గుడివాడ నియోజకవర్గంలో నందివాడ మండలం చాలా పెద్దది. దానిలో దగ్గరగా 22 గ్రామాల దాకా పైన ఉన్నాయి. గత ప్రభుత్వంలో మంచినీళ్ళు అందించలేదని ప్రచారం చేసి ఈరోజు అధికారంలో కూటమి ప్రభుత్వం మొత్తం అధికారం చేపట్టి దగ్గరగా 9 నెలలు గడుస్తున్నా అక్కడ మంచినీళ్ళ సదుపాయాన్ని ఇంతవరకు దాన్ని అమలుపరచలేదు, సౌకర్యాలను ఏర్పాటు చేయలేదు. మాకు మొన్న ఈ మధ్యకాలంలో కంకిపాడిలో పవన్ కళ్యాణ్ గారు సభ పెడితే మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రాము గారు వెళ్ళి మా నియోజకవర్గంలో నందివాడ మండలంలో ఇలా నీళ్లు ఉన్నాయని, ఈ విధంగా నీళ్లు ఉన్నాయని బాటిల్ పెట్టి చూపించారు. ఈ విధంగా చూపించినప్పుడు మేము గ్రామాల్లో అభివృద్ధి చేస్తాం, గత 20 సంవత్సరాల్లో ఎలాంటి ఉపయోగకరమైన ఏంటి ఏర్పాటు చేయలేదు, అక్కడ ఉన్న ప్రజలకు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయలేదని ఆ సభలో ఏదైతే గ్రామీణ పట్టణాభివృద్ధికి సంబంధించిన శాఖ మంత్రివర్యులైన పవన్ కళ్యాణ్ గారికి చూపించి మాకు నియోజకవర్గానికి సదుపాయాలు కల్పించాలని వేరుకున్నారు. ఆ తర్వాత మంచినీటి సదుపాయాలు మేము ఏర్పాటు చేస్తున్నామని నెక్స్ట్ డే తీసుకొచ్చి ఏర్పాటు చేశారు. ఏమని అక్కడ మల్లాయిపాలెం పంచాయతీ దగ్గర వాటర్ ప్లాంట్ మేము ఏర్పాటు చేస్తున్నాం, అక్కడ కొత్త మీటర్లు అందించి అందరికీ సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఏదైతే ఈ గ్రీన్ కలర్లో పచ్చ కలర్లో వచ్చినాయి తాగడానికి కానీ వాడుకోవడానికి కానీ ఇతర నిత్యావసరాల అవసరాలు కూడా ఉపయోగకరంగా లేవు. కాబట్టి ఏదైతే పైపెచ్చి మాటలకి మేము నియోజకవర్గం మొత్తం పర్యటిస్తున్నాం, అక్కడ ఉన్న సమస్యలను అక్కడ ఉన్న ఉన్నతాధికారులతో మాటలు పరిష్కరిస్తున్నామని చెబుతున్న ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా నందివాడ మండలం ఏదైతే తమిళ గ్రామంలో చూపిస్తున్నాం, ఏదైతే నీళ్లు పచ్చకర్రలు ఉన్నాయో ఆ గ్రామాల్లో దృష్టి సారించి అక్కడ ఉన్న మంచినీళ్ళ సౌకర్యాన్ని కల్పించాలని ఈ సందర్భం కోరుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించుకుని ఉన్న 22 గ్రామాలకి మంచినీళ్ళ సదుపాయాలను కల్పించాలని ఈ సందర్భంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో అక్కడ ఉన్న ప్రజానికాన్ని విద్యార్థులను ఐక్యపరుచుకుని రాబోయే రోజుల్లో ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని గట్టి బుద్ధి చెప్పేందుకు ప్రయత్నం కూడా చేస్తామని ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వానికి ఒక డిమాండ్గా ఒక హెచ్చరికగా ఈ సందర్భంగా జారీ చేస్తున్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ గుడ్లవల్లేరు క్లబ్ ఆధ్వర్యంలో గుడ్లవల్లేరు గ్రామంలోని లయన్స్ క్లబ్ భవన్లో డిస్ట్రిక్ట్ గవర్నర్ అనివల్ అఫీషియల్ విజిట్ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ గాదే శేషగిరి, విజయలక్ష్మి దంపతుల ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గుడ్లవల్లేరు ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులకు స్కాలర్షిప్లు, పేద మహిళలకు కుటుంబీషులు మరియు రోడ్డుపై వ్యాపారం నిర్వహించే వ్యాపారులకు గొడుగులను అందజేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గుడ్లవల్లేరు అధ్యక్షులు శశికళ ఆధ్వర్యంలో సభ్యులు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని గాదే శేషగిరి అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ గుడ్లవల్లేరు సెక్రటరీ పెరుమళ్ళ, ట్రెజరర్ నవీన్, సీనియర్ సభ్యులు బాబయ్య చౌదరి, వైసీపీ ప్రసాద్, ఆర్కే చౌదరి, శివశంకర్, కాట్రగడ్డ రజనీ తదితరులు పాల్గొన్నారు. ఏరియా రిప్రజెంటేటివ్లకు, లయన్స్ క్లబ్ ఆఫ్ గుడ్లవల్లేరు లైన్ మిత్రులకు, మహిళా మండలకు అందరికీ అభినందనలు. గుడ్ ఈవినింగ్. లయన్స్ క్లబ్ ఆఫ్ గుడ్లవల్లేరు 2003లో
ఏఆర్కే చౌదరి గారు ఎక్స్టెన్షన్ చైర్పర్సన్గా స్థాపించబడి ఈ 19 సంవత్సరాల నుంచి తనదైన స్టైల్లో ఎంతో ఉన్నతంగా సమాజానికి చక్కటి సేవా కార్యక్రమాలని అందిస్తూ ఈ మండలంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న లయన్స్ క్లబ్ ఆఫ్ గుడ్లవల్లేరుకి ఈరోజు అఫీషియల్ విజిట్ కార్యక్రమం యాజ్ ఎ డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఇక్కడికి రావటం చాలా ఆనందంగాను చాలా సంతోషంగాను ఉంది. ఆ 2003 నుంచి ఎన్నో కార్యక్రమాలతో ఈ క్లబ్తో మమేకమై మా కెరియర్ని కూడా డెవలప్ చేసుకోవడానికి ఎన్నో సహాయ సహకారాలు ఈ క్లబ్ అందించింది. చక్కటి ఈ దేవాలయం లాంటి ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ గుడ్లవల్లేరు ఇక్కడ మాట్లాడటం పూర్వజన్మలో ఏదో చేసుకున్న అదృష్టమై ఉండాలి. ఎందరెందరో సేవామూర్తులు లయన్స్ క్లబ్ ఆఫ్ గుడ్లవల్లేరులో అందరూ స్టార్ వార్డ్సే. ఎవరి దీనిలో వారంతా నిర్దిష్టులు. డిఫరెంట్ రాజకీయాల పార్టీల నుంచి వచ్చిన ఆ గుమ్మం దాటి లోపలికి వచ్చిన తర్వాత ఒక్క లైనిజం మాత్రమే ప్రేమిస్తూ ఒక లైనిజానికి మాత్రమే దయచేస్తూ ఎంతో ఈ దీనిలో అభివృద్ధి చేశారు. అలాగే కీర్తిశేషులు డాక్టర్ బాబు గారు, అలాగే చార్టర్ ప్రెసిడెంట్ గోపీచంద్ గారు, ఇంకా ఎందరో మహానుభావులు చక్కటి బాటని ఈ లైనిజం వ్యాప్తికి వారు చక్కగా వారు దిశ చేసి అభివృద్ధిలో తీసుకొచ్చారు. గోపీచంద్ గారు అక్కడ చార్టర్లో ప్రెసిడెంట్, అలాగే మన ఎలమంచిల్ పోన్చంద్ గారు సెక్రటరీగా 2008-9లో శివశంకర్ గారిని క్యాబినెట్ సెక్రటరీగా చేసినప్పుడు వారు అప్పుడు లేకపోయినా ప్రతి నెల ఒక రిపోర్ట్ పంపించేవాడు. చక్కటి తెల్లటి కాగితాలతో రంగురంగుల చక్కటి పెన్స్తో ఎక్కడెక్కడ హెడ్డింగ్ పెట్టి సబ్ హెడ్డింగ్ పెట్టి చక్కగా ఆయన ఆ రిపోర్ట్ని ఒక మాన్యుమెంట్గా, అంటే ఒక క్యాబినెట్ సెక్రటరీ రిపోర్ట్ ఇలా ఉండాలి అని అంత అద్భుతంగా ఆయన ప్రజెంట్ చేసేవారు. దాన్ని నేను చాలా రోజులు దాచుంచా, దాన్ని అలాగే బైండింగ్ చేసి ఉంచా. కానీ మధ్య కాలంలో ఎక్కడైతే మిస్ అయింది, బట్ ఎక్కడ ఉంటుంది అది మాత్రం నేను తీసి ఉంచుతాను. రాబోయే క్యాబినెట్ సెక్రటరీస్కి కానీ ఎవరికన్నా ఒక క్లబ్లకు కానీ దాన్ని ఒక చక్కటి ఒక పుస్తకంలో టెక్స్ట్ బుక్ లాగా ఒక రిపోర్ట్ అంటే ఇలా ఉండాలి అనేది ఇవ్వటానికి చక్కటి ఆస్కారం ఉంటుంది. అలాగే స్వర్గీయ గాంధీబాబు గారు ఆ రోజుల్లోనే ఒక విచిత్రమైన కార్యక్రమం ఏక్షంగా ఆయన ఈ కార్యక్రమం చేస్తున్నారంటే నేను మొట్టమొదటి నవ్వుకున్నా. ఏదో నేను రైతు బిడ్డనైనా కూడా ఎలుకల నివారణ చేస్తున్నామండి ప్రోగ్రామ్ అని చెప్పారు. నాకు అర్థం అవ్వాలి అదేంటో. కానీ వేరే ఆ కార్యక్రమానికి వచ్చినప్పుడు మాకు కూడా పొలాల్లోకి తీసుకెళ్ళి చూపించారు. కానీ ఆ సంవత్సరం ఆయన ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ప్రతి ఎకరాకి 2 క్వింటాల ధాన్యం ఎక్స్ట్రా వచ్చిందండి ఎలుకల నివారణ వల్ల. అది మండలం మొత్తం చేయించారు. ఆ రోజుల్లో మేము లెక్కేస్తే దాదాపు 20 లక్షల రూపాయలు ఎంతో రైతుకు లాభం వచ్చింది. మండలం మొత్తం కార్యక్రమం లయన్స్ క్లబ్ ఆఫ్ గుడ్లవల్లేరు ఆ కార్యక్రమాన్ని గవర్నర్ అఫీషియల్ విజిట్కి అధ్యక్షత వహిస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ గుడ్లవల్లేరు ప్రెసిడెంట్ శశికళ గారికి, ఈనాటి ముఖ్య అతిథి గవర్నర్ గద్దె శాస్త్రి గారికి, రైతు సతీమణి విజయలక్ష్మి గారికి, ఆర్సీ ఉప డైరెక్టర్ రాంబాబు గారికి, రామకృష్ణ ప్రసాద్ గారికి, చక్రధర్ గారికి, కాబోయే గవర్నర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు కింద, నాకు ఎంతో ఇష్టమైన నాతో పాటు ప్రయాణం చేసిన కారంపూటి రమేష్, ఎర్రారెడ్డి గాంధీ గారు, ఇంత ఆత్మీయులు గుడివాడ నుంచి వచ్చారు, తలపల్లి నుంచి వచ్చారు. అందరికీ కూడా నా నమస్కారాలు. ఈ సంవత్సరం గుడ్లవల్లేరు లయన్స్ క్లబ్కి ప్రెసిడెంట్ శశికళ గారు,
సెక్రటరీ పెరుమాళ్ గారు, ట్రెజరర్ నవాబు గారు ముగ్గురు కూడా చాలా చక్కని కార్యక్రమాలు చేశారు. చక్కగా కోఆర్డినేట్ చేసుకుంటూ మెంబర్స్ అందరూ కూడా కలుసుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. దీంట్లో మనం సేవ చేస్తూ ఉంటే ఎవరో ఒకళ్ళు ఆ సేవలను చూసి డొనేషన్స్ ఇస్తారనేది ఈ సంవత్సరం మనకి కనపడింది. చాలామంది మీరు బాగా చేస్తున్నారు, ఈ సంవత్సరం మీ డొనేషన్స్ ఇస్తామని చెప్పి ప్రోత్సహించడం జరిగింది ఈ సంవత్సరం. అందుకని ఎక్కువ కార్యక్రమాలు చేయటం జరిగింది. ఈ గవర్నర్ గద్దె శాస్త్రి గారు నేను గవర్నర్గా ఉన్నప్పుడు డీసీఎస్గా చేయటం జరిగింది. ఈ సంవత్సరం వినూత్న కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. ఏ గవర్నర్ అయినా కృష్ణా జిల్లా మోవ మండలం కాజా గ్రామ సమీపంలోని ఐనంపూడి డ్రైన్లో యువకుడి మృతదేహం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన కూచిపూడి పోలీసులు మృతుడు కాజా గ్రామానికి చెందిన రాజులపాటి రాజేష్ అనే యువకుడిగా గుర్తించారు. కాలువలో విగతజీవిగా ఉన్న రాజేష్ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు బోరున విలిపించారు. గ్రామంలో ఇటీవల జరిగిన చిన్న వివాదం కారణంగానే రాజేష్ ను హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టామని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు దర్యాప్తు చేపట్టినట్లుగా పోలీసులు మీడియాకు తెలిపారు. ఫోన్ చేసి కేసు వాళ్ళు మధు వాళ్ళు కొట్టుకున్నారు, కేసు వద్దు, నీ కొడుకుని రాజీవి చేపిస్తాను, నా ఇంటికి పంపించండి. నేను నా కొడుకు ఫోన్ చేసి నేను పంపించానండి, నేను కృష్ణ గారింటికే పంపించారండి నా కొడుకును. నా కొడుకు అక్కడికి వెళ్ళా కూడా నా కొడుకు ఫోన్కి నేను 3 సార్లు ఫోన్ చేశాను, కొడుకు ఫోన్ ఎత్తలేదు. కొడుకా నేను మళ్ళీ ఆడు ఫోన్ ఎత్తలేదని ఈయన ఫోన్ చేశారు. కొడుకా ఈయన కూడా ఫోన్ ఎత్తలేడు. కొడుకా నన్ను ఆడు ఎక్కించుకెళ్ళారు. కొడుకు పురుగులు మాధవ్ మనోడు ఎక్కించుకెళ్ళాడు కొడుకు బండి మీద. కొడుకా ఎక్కించుకెళ్ళాడు. కొడుకా నేను రాత్రి 9:30-10 కొడుకు కొడుకు వెళ్ళేదానికి నీ కొడుకు నా ఇంటికి ఆడలేడు, నన్ను తోచేసి కింద పడేసాడు. హరికృష్ణ గారే పడేసేసాడు, నేను రోడ్డు మీద పడిపోయాను. కొడుకా నా కొడుకు ఎన్ని బాధలు పడుతున్నాను. కొడుకా కొడుకా నీ కొడుకు నేనేం చేయాలి, ఎటు పారిపోయాడని అన్నాడు. కొడుకు ఎందుకు మాకు చేస్తాడు అనుకోలే శివాజీ. మౌ మండలం కాజగ్రామ శివార్న వంతుని మీద నుంచి కాలువలో రాజులపాటి వీర వెంకట రాజేష్ అనే వ్యక్తి అనుమానాస్పద మృతిలో కాలువలో పడి చనిపోయి ఉండడం జరిగింది. ఈ మృతి పట్ల వారి యొక్క బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. వారి యొక్క రిపోర్ట్ మీద తీసుకుని కేసు నమోదు చేయడం జరుగుతుంది. క్లూస్ టీంను కూడా పిలిపించడం జరిగింది. క్లూస్ టీం వచ్చిన అనంతరం మృతికి సంబంధించిన వివరాలు కూడా వెల్లడిస్తాము. దీనికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనప్పటికీ కూడా కారకుల్ని ఇమీడియట్గా అదుపులో తీసుకోవడం జరుగుతుంది. దాని మీద కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. నేను అడుగోమా, నేను వెళ్తానన్నాడు. కొడుకు ఇంటికాడే ఉన్నాడట. వెళ్ళయ్యా నేను ఫోన్ చేసేది కాసం తల్లి గుడి దాకా వెళ్ళారమ్మా, ఇంటికి వెళ్ళిపోతానన్నాడు. కొడుకు కొడుకు వెళ్తమే కానీ తిర్రాలేదు. కొడుకు కొడుకా తాగపోకుండా వెళ్ళయ్యా, తాగపోకండి తాగనన్నాడు. నా కొడుకు తాగపోకుండా వెళ్ళాడు. కొడుకు మేము తెల్లారి మళ్ళీ వెళ్ళేదానికి బ్యాన్ తీసేసాలని పగలగొట్టి ఆ రోడ్డు అంతా ఏం చేసుకున్నారు. కొడుకు కొడుకా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. క్రైస్తవ విశ్వాసులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే లెంట్ డే ప్రారంభం కావడంతో ఆసియం చర్చ్ ఆవరణలో జరిగిన ప్రార్థనలు. తోటివారి పట్ల ప్రేమ, కరుణ, దయ హృదయంతో కలిగి ఉండటమే క్రైస్తవ మార్గమని సూచించిన క్రైస్తవ మత బోధకులు. చుక్కా రామయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో ప్రతిభ కనబర్చిన త్రివేణి స్కూల్ విద్యార్థులు. అన్ని రకాల పోటీతత్వ పరీక్షలలో తమ విద్యార్థులు బహుమతులు గెలుపొందడం సంతోషంగా ఉందన్న కరెస్పాండెంట్ నిమ్మగడ్డ శివశంకర్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.